ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసిన తర్వాత పోలీసులు విజయం సాధించామని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ పోలీసులు విమర్శలు ఫాలో అవుతున్నారు. ఎందుకనంటే అతనికి పోలీస్ జాబ్ ఇస్తామని చెప్పి ఆఫర్ ఇచ్చారంట విచారణలో. ఇవాళ వచ్చినటువంటి న్యూస్ అదే. ఎవరైనా సరే ఒక నేరస్తుని లేదా నేరారోపణలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు విచారణలో నీకు మేము ఆఫర్ ఇస్తాము, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం ఇస్తాం, మీరు చేరతారని చెప్పి అడుగుతారు ఎవరన్నా? అడిగారనంటే అతని నేరారోపణ నిజం కాదనే కదా. పోలీసులు చేసినటువంటి నేరారోపణ నిజం కాదనే కదా. ఇప్పుడు ఆయన పైన నేరారోపణ మోపారు, పైరసీ చేస్తున్నాడని చెప్పి నేరారోపణ మోపి 25,000 సీడీలు లేదంటే 25,000 సినిమాలకు సంబంధించినటువంటి పైరసీ చేశాడు అనేటువంటి నేరారోపణతో ఆయన అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్ ఇస్తానని చెప్పి ఎలా విచారణలో వీళ్ళు అడుగుతారు? అంటే రేపు ఒక టెర్రరిస్ట్ అరెస్ట్ అవుతాడు. ఆ టెర్రరిస్టు షూటింగ్లో ఎక్స్పర్ట్, ఆఫర్ ఇస్తారా? లేదు. మావోయిస్ట్ అరెస్ట్ అవుతాడు. ఈ మావోయిస్ట్కి కొన్ని గుడ్ క్వాలిటీస్ ఉంటాయి. పోలీసులు ఆఫర్ ఇస్తారా జాబ్కి? అంటే సార్ ఒక ప్రశ్న, అంటే ఆఫర్ ఇస్తారా అని అడిగారు. సినిమా వాళ్ళదే సినిమాలు పైరసీ చేశాడు, కానీ సినిమా వాళ్ళే అరే ఈ టాలెంట్ చూస్తే వదలాలి, శిక్ష వేయొద్దు, డిపార్ట్మెంట్లోకి తీసుకుంటే ఇంకా మంచి జరుగుద్దని వాళ్ళే సపోర్ట్ చేశారు. అంటే ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళే సపోర్ట్ చేసి ప్రజల నుండి కూడా ఈ రెస్పాన్స్ వచ్చింది కదా సార్, డిపార్ట్మెంట్లోకి తీసుకోండి అని. సో సినిమా ఇండస్ట్రీ అనేది ఉండేటువంటి సమాజంలో ఉండేటువంటి అనేక రంగాల్లో అది కూడా ఒకటి. అంతే తప్ప అదేమి కొమ్ములు వచ్చినటువంటి ఇండస్ట్రీ ఏం కాదు. కాకపోతే ఏంటంటే గ్లామరస్ ఫీల్డ్ కాబట్టి సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడుకుంటుంటారు. అంతే తప్ప సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కంప్లైంట్ చేశారు, వాళ్ళే మళ్ళా ఆఫర్ ఇవ్వమని చెప్తే వాళ్ళు కూడా ఖచ్చితంగా క్రిమినల్ కేసులు వాళ్ళ మీద కూడా బుక్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళే నేరారోపణ చేస్తూ కంప్లైంట్ చేశారు. ఆ కంప్లైంట్ బేస్ చేసుకొని పోలీసులు అరెస్ట్ చేశారు. మళ్ళీ వాళ్ళు ఏమంటున్నారు, అతనిలో టాలెంట్ ఉంది కాబట్టి అతన్ని పోలీసులు ఆఫర్ ఇస్తే కనుక జాబ్ ఇస్తే మంచిదని చెప్పి వాళ్ళే సలహా ఇస్తారు. ఎలా ఇస్తారు ఆ సలహా? ఓపెన్గా సోషల్ మీడియాలో ఏదైనా మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు శివాజీ మాట్లాడారు, శివాజీ గారు ఏం మాట్లాడారు, అతని టాలెంట్ను ఉపయోగించుకోండి అని చెప్పి మాట్లాడారు. ఈ ప్రపంచంలో ఈ ప్రకృతిలో పుట్టినటువంటి ప్రతి జీవికి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. ప్రతి జీవికి ఉంటుంది టాలెంట్. దొంగతనం చేయడం అనేది అది ఈజీ అనుకుంటున్నారా? 60 కళలు ఏదో చెప్తుంటారు కదా, అన్ని కళల్లో చోర కళ అనేది ఒకటి ఉంటుంది. ఓకే, అలా అని చెప్పేసి అతనికి దొంగతనం చేయడంలో మంచి ఎక్స్పర్ట్ ఉందని చెప్పేసి నువ్వు ఆఫర్ ఇస్తావా? ఏంటి అసలు పోలీసులు అంటే నేరారోపణలతోటి అరెస్ట్ చేసినటువంటి అతన్ని మీరు విచారణ చేస్తూ ఏం చేస్తున్నారు అసలు? ఇంకోటి నిన్న అనుకుంటా సోషల్ మీడియాలో ఏమంటున్నారంటే, అసలు నాగార్జున గారు ఉన్నారు, నాగార్జున గారు తప్పు చేయలేదా? మరి నాగార్జున గారిని తప్పు చేసినటువంటి నాగార్జునని పక్కన కూర్చోబెట్టుకుని మీరు ప్రెస్ మీట్ పెడతారు.